హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు వీడియోలో ఏంటి అంటే నేను ఎందుకంత నవ్వుతున్నానో మీకే తెలుస్తదనమాట. ఆల్రెడీ మీరు టైటిల్, థంబ్‌నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. సో, నేనైతే ఒక మైక్ తీసుకున్నాను అమెజాన్‌లో అనమాట. ఇప్పుడు దాన్ని అన్బాక్సింగ్ చేద్దాము. ఎట్లా వచ్చింది ఏంటి అనేది. ఇప్పుడు అన్నీ అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంటున్నాయి గదా! సో, నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఒక చిన్న కల అని చెప్పొచ్చు. తీసుకోవాలి. కొంచెం వాయిస్ క్లియర్ వస్తది. బయటికి ఎళ్ళినా మాట్లాడడానికి కూడా ఓన్లీ మన వాయిసే వినిపియడానికి బావుంటది గదా! అనేసి తీసుకుందాం అనుకుంటున్నాను. సో, తీసుకున్నా అనమాట. గ్రీనారో J11. సో, ఇప్పుడు దీన్నైతే అన్బాక్సింగ్ చేద్దాము. ఏమేమి వచ్చినాయి ఏంది ఫర్ ద ఫస్ట్ టైమ్ అనమాట. ఆ హ్యాపీనెస్ కళ్ళల్లో టీయర్స్ కూడా వస్తున్నాయి నాకు. అంటే ఇంట్లో కూడా నేను చెప్పలేదు ఇది తీసుకుంటాను, నాకు కావాలి అని కూడా ఏం చెప్పలేదు. నా అంతలో నేనే కొనుక్కున్నాను అనమాట అమెజాన్‌లో. వచ్చాక వాళ్ళకి చెప్పాను. మా ఆయనకి గానీ, అచ్చుకి గానీ ఇట్లా ఇది తీసుకున్నాను యూజ్ అవుతది కదా అన్నట్టు. సో, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. పక్కన అచ్చు ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు దానికేరా అంటున్నాడు. ఏడవడం అని కాదు గానీ మనకు కావాల్సింది ఒకటి తీసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ కొంచెం అది వేరేలా అనిపిస్తది కదా! అది ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అర్థమైపోతది. చిన్న చిన్న ఆనందాలైనా సరే ఇంకా ఇది నాకు పెద్దదనే చెప్పచ్చు. అండ్ ఓపెన్ చేశాను. వారంటీ కార్డ్ అవన్నీ ఉన్నాయి. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఫర్ ద ఫస్ట్ టైం కదా నేను కూడా చూడడము, యూజ్ చేయడం కూడా ఫస్ట్ టైము. అసలు కొంచెం కూడా ఐడియా లేదు నాకు ఎట్లా వాడాలి, ఏంటి అవన్నీ ఏమి లేదు. ముందు ముందు తెలుసుకోవాలన్నట్టు నేను జస్ట్ ఓపెన్ చేసిన షార్ట్స్ అయితే మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. అది ఎట్లా వర్క్ అవుతది ఏంటి కూడా నేను కూడా చూసి నేర్చుకొని మళ్ళీ మీకు చెప్పాలి. ఏమేమి వచ్చినాయి ఇందులో అనేసి ఫస్ట్ అయితే చెక్ చేస్తున్నాను. ఏమన్నా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ రిటర్న్ అది పెట్టుకోవచ్చు కదా అని. ఫస్ట్ అయితే వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. పెద్ద యూజ్ అయితే ఏమి ఉండదు అనిపిస్తుంది దాంతో నాకు. బట్ ఏమన్నా పాడైపోతే దాని ద్వారా ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు తప్ప అంత మోస్ట్లీ దాని అవసరం అయితే పడకపోవచ్చు. మంచిగా సెట్ లాగా ఇచ్చేస్తారనమాట మనకి. బాక్స్ అదంతా మంచిగా చార్జరు, మాన్యువల్ కార్డు ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలి, ఎలాంటి పిన్స్ వస్తాయి ఏంటి అంత డేటా ఇన్ఫర్మేషన్ అంతా మనకు అందులో ఉంటదనమాట. మంచిగా పాయింట్స్ అన్నీ రాస్తారు. మనకు ఒక కేబుల్ కూడా ఇచ్చున్నారనమాట. ఇంకా నార్మల్‌గా మనకి ఇది ఆండ్రాయిడ్ ఫోన్‌కి యూజ్ చేసుకోవచ్చు, ఐఫోన్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 పిన్స్ అయితే వస్తాయి. సో, ఆ పిన్స్ అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒక్కసారి ఆ చిన్న పిన్ పోయిందంటే ఇంక నా పని అయిపోయినట్టే. నా ఐఫోన్‌కి ఇంక నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఉండదు. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడు తీసినప్పుడల్లా బాక్స్‌లోనే పెట్టి సేవ్ చేస్తున్నాను అనమాట నేను. ఇది అసలైంది ఇందులో ఉంది మన ఆయుధము. ఆ చార్జర్ పెట్టుకునేది కానీ, ఈ మొత్తం దానికి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నేను ముందు ముందు క్లిప్స్‌లో అన్నీ మీకు చెప్తాను డీటెయిల్‌గా. ఫస్ట్ అయితే జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే చూడండి. ఏమేమి వచ్చాయి ఏంటి అనేది. నాకు మైక్ అసలు యాక్చువల్‌గా ఇంత పెద్దగా కూడా అక్కర్లేదు. చిన్నగుంటే బాగుండు కొంచెం అంటే చూడ్డానికి అంత ఏదో పెట్టుకున్నట్టు కాకుండా కూడా చిన్నగుంటే బాగుండు అనుకున్నాను. అవి చాలా ఎక్కువ రేట్ ఉన్నాయన్నమాట. సో, నాకు నచ్చిన వాటిల్లో నా దగ్గర ఉన్న బడ్జెట్‌లో ఇదొక్కటే అనిపించింది నాకు. సో, ఇట్లా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ అదే టెస్ట్ చేస్తున్నాం. పక్కన మా వాడున్నాడనమాట. డీటెయిల్స్ అవన్నీ చదువు నాన్న ఏమున్నాయి ఏంటి అంటే, వాడు నాకు చదివి చెప్తున్నాడు దేనికి యూజ్ అవుతది ఏందని. ఎక్స్‌పెరిమెంట్స్ కూడా చేశామనమాట ఒక 2, 3. మా వాడు ఒక దగ్గర కూర్చొని వాయిస్ మాట్లాడుతుంటే నేను ఇంకో దగ్గర కెమెరా పెట్టి రికార్డ్ చేసుకోవడం అవన్నీ మీకు ముందు చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ హాల్‌లో కూర్చున్నాను. కెమెరా ఆన్ చేసుకొని ఇది నాకు పెట్టాడనమాట మైక్ మౌత్ వచ్చేసి. మళ్ళీ తీసుకెళ్ళి వాడు బెడ్రూమ్‌లో కూర్చొని మాట్లాడుతున్నాడు. అవన్నీ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాం. ఎట్లయితే బాగొస్తది క్లారిటీ, అసలు వాయిస్ ఏ రకంగా రికార్డ్ అవుతది ఏంటి అని కూడా. ఇవన్నీ తెలుసుకోవడానికి నాకైతే కొంచెం టైం పట్టింది. వాడగా ఇంకా అలవాటయింది. మీకు రివ్యూ అయితే ఇస్తాను బాగా యూజ్ చేసిన తర్వాత. నేను మైక్ తీసుకున్నాను మీ అందరికి చెప్పా కదా! అంటే ముందు క్లిప్పింగ్స్‌లో యాడ్ చేస్తాను. అన్బాక్సింగ్ తీసుకున్నప్పుడు క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తాను. నేను ఇది యూజ్ చేయబట్టి ఒక 25 డేస్ అయితే అయ్యింది. ఇది అమెజాన్‌లోనే తీసుకున్నాను. మరి ప్రొనౌన్సియేషన్ ఏమంటారో గ్రీన్ ఆరో అనుకుంటా. నేనైతే అదే అనుకుంటున్నాను. సో, ఈ మైక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను అనమాట మొత్తము. ఈ చిన్న బాక్స్‌లో ఆల్రెడీ నేను ముందు క్లిప్పింగ్స్‌లో యాడ్ చేశాను కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనమాట. ఆండ్రాయిడ్ ఫోన్‌కి అయితే ఒకలాగా, ఐఫోన్‌కి అయితే ఒకలాగా. నేను 2 యూజ్ చేస్తాను కాబట్టి నాకు 2 లాగా యూజ్ అవుతుంది. సో, ఇదైతే చార్జరు. అడాప్టర్ మనకి ఇంట్లో ఫోన్ చార్జర్స్ ఉంటాయి కదా దానికి పెట్టుకొని పెట్టడమే. సో, ఇది నా ఐఫోన్‌కి యూజ్ అవుతుందనమాట. చిన్నది.
ఇది ఐఫోన్కి యూజ్ అవుతుంది. సో ఈ బాక్స్లో అయితే ఆ ఛార్జరు అది కేబుల్ ఇది వచ్చింది. ఇది పక్కన పెడితే అసలైన బాక్స్ ఉంటుంది కదా మనకి ఇందులో, ఈ బాక్స్లో లైక్ ఎయిర్పాడ్స్కి వస్తుంది కదా బాక్స్ ఛార్జర్తో సహా. సో ఇందాక చూపించాను కదా ఛార్జరు, అది మనకి ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ పెట్టుకోవాలి ఇది. అండ్ దీనికి ఏంటి అంటే మనకి ఒకటి మౌత్ అంటారు, అది మైక్. ఇది ఒకటే వచ్చింది నాకు, ఇది నచ్చలేదు, బ్యాక్ డ్రాప్ అనమాట. యాక్చువల్గా దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ఇదైతే మైక్. ఇది ఏంటంటే మనము లైక్ కనెక్షన్ అనమాట, ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఆండ్రాయిడ్ ఫోన్ అనుకోండి డైరెక్ట్ మీకు ఇది ఒకటి పట్టేస్తుంది, ఇది సరిపోతుంది. నాది ఇంకోటి వివో ఫోన్ ఉంది, దానికి చెక్ చేశాను అనమాట. నేను దాన్ని పెట్టి చూపిస్తాను అండి. సో చెప్పాను కదా ఇది నా వివో ఫోను ఆండ్రాయిడ్ది. దీనికి ఓన్లీ ఇది కనెక్షన్ ఇస్తే సరిపోతుంది, ఇది పెడితే సరిపోతుంది, ఇంకా దీంతో పని లేదనమాట. ఇది రెండింటికి యూజ్ అవుతుంది, అంటే ఆండ్రాయిడ్ ఫోన్లోకి ఐఫోన్కి. ఒకవేళ నేను ఐఫోన్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే దానికి యూజ్ చేయాలి మైక్ అంటే, ఇది దీంట్లో పెట్టాలన్నమాట. ఫస్ట్ ఇది పెట్టి ఇందులో పెట్టేసి ఇది ఐఫోన్కి పెట్టేసేయాలి. సో డైరెక్ట్ రన్ అయిపోతుంది. ఇది ఎట్లా యూజ్ అవుతుంది మనకి అని అంటే ఏమీ లేదు, జస్ట్ కెమెరా మనకి ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. బ్లూటూత్ కానీ ఇంకా మనకి ఏం కనెక్షన్ అక్కర్లేదు, జస్ట్ కెమెరా ఆన్ చేయాలి, ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇది కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. మన కింద ఐఫోన్కి ఉంటుంది కదా దానికి సెట్ అంతా ఇది రెండు కలిపి పెట్టేస్తాను నా ఐఫోన్కి అయితే నేను. సో ఇక్కడ మనకి మౌత్ ఉంది కదా మైక్, ఇది మనకి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ప్రెస్సింగ్ ఉంటుంది, షర్ట్స్కి టాప్స్కి అన్నిటికీ పెట్టుకోవచ్చు. లోపల సైడ్ అయినా పెట్టుకోవచ్చు, బయటకైనా మన ఇష్టం, కంఫర్ట్. ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది అనమాట. సో దాన్ని నొక్కగానే ఇక్కడ లైట్ కనిపిస్తుంది మీకు, ఇట్లా లైట్ వస్తుంది. లాంగ్ ప్రెస్ చేస్తే లైట్ వస్తుంది. ఇప్పుడు నేను లాంగ్ ప్రెస్ చేసాను, మళ్ళీ ఆగిపోయింది, మళ్ళీ ఆన్ చేస్తాను. అంతే, ఇది కనెక్షన్ దీనికి ఇచ్చేసి ఇది పెట్టి మాట్లాడాలి. నేను ఇప్పుడు మాట్లాడతాను. దీనికి నెక్స్ట్ వచ్చే బిట్కి వేరియేషన్ ఏముందో చూడండి మీరే. ఇందాక మనం దీనికి ఛార్జింగ్ పెడితేనేమో మొత్తం అన్నిటికీ ఛార్జింగ్ అయిపోతుంది, సేమ్ మన ఇయర్పాడ్స్ లాగా. అండ్ లేదు మనం దీనికే పెట్టాలంటే ఓన్లీ మౌత్కే కూడా సేమ్ ఛార్జరు పెట్టుకోవచ్చు, లైక్ కేబుల్ లాగా అనమాట, యూఎస్బి కేబుల్ లాగా. ఇందాక మనం దీనికి ఛార్జింగ్ పెడితేనేమో మొత్తం అన్నిటికీ ఛార్జింగ్ అయిపోతుంది, సేమ్ మన ఇయర్పాడ్స్ లాగా. అండ్ లేదు మనం దీనికే పెట్టాలంటే ఓన్లీ మౌత్కే కూడా సేమ్ ఛార్జరు పెట్టుకోవచ్చు, లైక్ కేబుల్ లాగా అనమాట, యూఎస్బి కేబుల్ లాగా. సో ఇప్పుడు నేను మైక్ పెట్టుకొని కనెక్షన్ ఇచ్చి మాట్లాడుతున్నాను. ముందు క్లిప్పింగ్కి దీనికి ఏమైనా వేరియేషన్ ఉందో చెప్పండి. ఇది మైక్ పెట్టుకొని కూడా నేను కొన్ని షార్ట్స్కి వాయిస్ ఓవర్ ఇచ్చాను, కొన్ని లాంగ్ వీడియోస్ కూడా ఇచ్చాను. కొన్ని లాంగ్ వీడియోస్ ఇన్ ది సెన్స్ అచ్చుని డెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇచ్చాను, ఇంకా వేరే సమ్ కూడా ఇచ్చాను, అదైతే నాకు రీసెంట్గా కాబట్టి అది గుర్తుకుంది. సో వాయిస్ మీరే తేడా చెప్పొచ్చు అనమాట. నాకైతే నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే 100% వర్తీ అయితే అనిపించలేదు, టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. ఎందుకంటే నేను తీసుకుంటప్పుడు అందులో ఆప్షన్స్ ఏమున్నాయో నాకు తెలియదు, నాకు పెద్దగా మైక్స్ గురించి తెలియదు. ఒకటి తీసుకోవాలి ఉండాలి అన్న ఒపీనియన్తో నేనైతే ఒకటి తీసుకున్నాను, ఫస్ట్ ట్రై చేద్దామని. యాక్చువల్గా నేను ఇందులో 2 మైక్స్ వస్తాయి అనుకున్నాను, బట్ నాకు ఒకటే వచ్చింది. సో అది చూసిన తర్వాత నేను ఓపెన్ చేసి చూసిన తర్వాత ఒకటే ఉందని తెలిసిన తర్వాత నేను రిటర్న్ ఆప్షన్ పెట్టాను అనమాట. అసలు చెప్పాను కదా మొన్న వీడియోలో, అమెజాన్ వీడియోలో, సేమ్ డ్రెస్ ఎట్లా అయిందో ఇది కూడా అంతే. నాకు రిటర్న్ ఆప్షన్ పోలేదు, మళ్ళీ ఇంకోటి రాలేదు.
ఇంకొక్కదానితోనే అడ్జస్ట్ అవుతున్నాను. అంటే ఇద్దరు మాట్లాడతారు. సపోజ్ చెప్తున్నాను, మేము ఎక్కడికైనా వెకేషన్‌కి వెళ్ళామనుకోండి, నేను మా ఆయన, మేమిద్దరం చెరొకటి పెట్టుకోవచ్చు. అట్లా అంటే ఒక 2 ఉంటే కూడా సేఫ్ సైడ్ అనమాట. మంచిదనమాట. ఉండాలన్న ఉద్దేశంతోనే తీసుకున్నాను. అది హౌ ఎట్లనో ఒకటొచ్చింది. నేను ఎక్స్‌చేంజ్ చేసి మళ్ళీ తీసుకుందామంటే నాకు ఎక్స్‌చేంజ్ ఆప్షన్ అసలు అది పోలేదు, మళ్ళీ రాలేదు. నాకు అక్కడ బాగా దెబ్బతిన్నదనమాట. దీని లింక్ కావాలంటే నేను కిందే మెన్షన్ చేస్తాను, మీరు తీసుకోవచ్చు. లేకపోతే అమెజాన్‌లో డైరెక్ట్ కొట్టినా వచ్చేస్తది. తీసుకునేటప్పుడైతే జాగ్రత్త తీసుకోండి. అండ్ ఇంకోటి, వాయిస్ క్లారిటీ విషయానికొస్తే, మనం మాట్లాడుతుంటే అదే దమ్మొస్తది కదా మధ్యలో, ఆయాసం వస్తది కదా వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఒక 3, 4 నిమిషాలంటే ఏం కాదు కానీ, కంటిన్యూస్‌గా ఒక 10, 15 నిమిషాలు వాయిస్ ఓవర్ ఇచ్చామనుకోండి, మధ్యలో ఇట్లా మన శ్వాస అనేది వస్తుంటుంది కదా, అది రాకూడదనేది నేను ఫస్ట్ దీనికి వెళ్ళాను అనమాట. మైక్ కావాలి అని ఫస్ట్ దానికోసమే అనుకున్నాను. నా వాయిస్ నాకే కొంచెం హార్డ్‌గా అనిపిస్తది. అందులో ఆయాసం వచ్చేసరికి, మన దమ్ము వచ్చేసరికి ఇంకా కొంచెం ఎట్లనో అనిపిస్తుంది అనేసి తీసుకున్నాను నేను. అండ్ నాకు అంత వేరియేషన్ అయితే ఏం అనిపించలేదు. మీరే చెప్పాలి ఎట్లా ఉంది ఏంటి అనేది. దీంట్లో ఇప్పుడు నేను మైక్ ఇది ఉంది కదా, మాట్లాడుతున్నాను కదా, సో మళ్ళీ ఇంకొకసారి నొక్కాను అనుకోండి, మనకి బుక్ ఉంటుంది కదా, దాంట్లో ఉందన్నమాట. ఇంకొకసారి నొక్కితే ఎక్కువ వాయిస్, అంత నాయిస్ ఉంటుంది కదా, సౌండ్ నాయిస్ ఎక్కువ సైడ్కి వచ్చేది, లైక్ గాలి కానీ వెహికల్స్ నాయిస్ అదంతా కట్ అయిపోతుంది. అంటే ఎక్కువ రాదు, ఓన్లీ మన వాయిసే క్యాప్చర్ చేస్తుంది అన్నట్టుగా ఉంది. నేను అట్లా కూడా ట్రై చేస్తాను. నాకైతే ఇంతవరకు అయితే రిజల్ట్ ఉంది. సో ముందు ముందు ఇంకేమైనా ఆప్షన్స్ దొరికి మంచిగా పనిచేస్తే నేను మళ్ళీ కూడా చెప్తాను. ఓవరాల్గా ప్రస్తుతానికైతే ఇదనమాట. ఓకే, పర్లేదు, 2 మైక్లు ఉంటే బెటరు. నాకు ఒకటే ఉంది, నేను ఒకదాన్ని ఎక్కువ యూస్ చేస్తాను, నేను ఒకదాన్నే మాట్లాడతాను, మా వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కారు కాబట్టి నా వరకు ఓకే. బట్ ఇద్దరు ఉంటారు, ఫ్యామిలీ వ్లాగ్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, అట్లా అయితే కంపల్సరీ 2 మైక్లు అనేది ఉండాలి. ఒక్క మైక్తో అస్సలు అవ్వదు. అండ్ ఛార్జింగ్ ఇదంతా కూడా బాగానే ఉంటుంది. మనకి ఎక్కువ అవర్సే ఉంటుంది, పెద్ద ఏం ప్రాబ్లం లేదు. గంటలు గంటలు ఏం వీడియోలు చేయం కదా. ఇప్పటి వరకు అయితే ఇంట్లో ఉండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కాబట్టి సరిపోతుంది. ఎక్కడికైనా పోతే ఇంకా చెప్తాను, ఒకవేళ తక్కువ అయిపోతే ఛార్జింగ్ ఇట్లా. ఓవరాల్గా అయితే ఇదనమాట. సో మీకు నచ్చితే కనుక తీసుకోవచ్చు. హోప్ నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో.